సందీప్ కోర్టుపై అయితే వాళ్ళ ఆవిడ శ్రీవల్లి అయితే జ్యూస్ని వంపేస్తుంది. అది చూసి సందీప్ అయితే పెద్ద రచ్చ చేస్తాడు. ఏంటి ఇప్పుడు ఎందుకు ఇలా వంపేశావు, ఇప్పుడు నేను వీళ్ళందరి ముందు ఎలా తిరగాలి అని చెప్పి తనపై కోప్పడుతూ ఉంటాడు. అది విని శ్రీవల్లి అయితే అయ్యో పొరపాటున జరిగిందండి, ఇలా ఇవ్వండి వాష్ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే సందీప్ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు ఇస్తే నువ్వు ఎప్పుడు వాష్ చేస్తావు, నేను ఎప్పుడు వేసుకొని పార్టీలో తిరుగుతాను, ఛా ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న శ్రీవల్లిని సందీప్ తిడుతూ ఉంటాడు. అది చూసి సీతాకాంత్ అయితే రే ఇప్పుడు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది కాదన్నయ్య, చూడన్నయ్య ఎలా జ్యూస్ పంపేసిందో, ఇప్పుడు నేను వీళ్ళందరి ముందు ఎలా తిరగాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏదో పొరపాటున జరిగింది అంటుంది కదా, వదిలే, వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకో అని చెప్పి సీతాకాంత్ అయితే సందీప్తో అంటూ ఉంటాడు. అది విని శ్రీవల్లి అలా చెప్పండి బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సందీప్ అయితే సరే అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి అయితే సందీప్ శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సీతాకాంత్ అయితే రామలక్ష్మి వైపు చూస్తూ, ఏంటి రామలక్ష్మి ఏదో చెప్పాలని చూసినట్టుగా ఉన్నావు, ఏం చెప్పాలనుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి కూడా మీరు కూడా ఏదో చెప్పాలనే నా ముందుకు వచ్చారు కదా, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి అని చెప్పి రామలక్ష్మి కూడా సీతాకాంత్తో అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే నా మనసులోని మాటను చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు కూడా అదే చెప్పాలనుకున్నావని నాకైతే అర్థమైంది, ముందు నువ్వు చెప్పాకే నేను చెప్తానని చెప్పి సీతాకాంత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, లేదు సీత సార్, మీరు కూడా మీ మనసులో మాట నాకుతో చెప్పాలని మీరు ముందుకు వచ్చారు, ఇప్పుడేమో బయట పెట్టలేకపోతున్నారు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.